చిన్న తిరుపతిగా పిలిచే శ్రీకాకుళంలో కాశీభోగ లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ లో స్టాంపేడ్ జరిగింది, విచ్ మీన్స్ తొక్కిసలాట జరిగింది. తొమ్మిది మంది చనిపోయారు అండ్ చాలా మందికి ఇంజురీస్ అయ్యాయి. చనిపోయిన వాళ్ళు 8 మంది ఆడవాళ్ళు ఉండగా ఒక 12 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ పై సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పిఎం మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీకాకుళం కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు 9 మంది చనిపోయేలా ఆ టెంపుల్ లో ఏం జరిగింది? సీఎం గారు అండ్ పిఎం గారు, డిప్యూటీ సీఎం గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంపై ఏం రెస్పాండ్ అయ్యారు? టెంపుల్ మేనేజ్మెంట్ టెంపుల్ లో పోలీస్ అరేంజ్మెంట్ సెక్యూరిటీ లేకుండా 25,000 మెంబర్స్ పైగా జనాలు ఉండగా సైలెంట్ ఎందుకున్నారు? ఇలాంటివి మన చుట్టూ మన కళ్ళ ముందు జరిగిందని తెలిసినప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అండ్ దీని నుంచి సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలి అనేది కూడా మనం మాట్లాడుతాం. ఈ వీడియో నేను వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మీ నుంచి చాలా సపోర్ట్ కావాలి. సో ఒకటే మాట, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఓకే అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే, చిన్న తిరుపతిగా పిలిచే కాశీభోగ లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ ఇది శ్రీకాకుళంలో ఉంది. ఆ టెంపుల్ ని 4 years బ్యాక్ 20 crores తో కట్టారు. ఆల్రెడీ తిరుమలలో టెంపుల్ ఉంది కదా, మరి ఇక్కడ ఎందుకంటే తిరుమలకి వెళ్ళలేని వారి కోసం శ్రీకాకుళంలో ఈ టెంపుల్ నిర్మించారు. అలా అంత దూరం తిరుమల వెళ్ళలేని వారి కోసం ఈ టెంపుల్ నిర్మించారు. అదే రీతిగా జనాలు కూడా వస్తున్నారు ఈ టెంపుల్ కి. కట్టింది 4 years బ్యాక్ అయినా మొన్న మే నుంచి జనాలు రావడం స్టార్ట్ చేశారు. మనందరికి తెలిసిందే కార్తీక మాసం స్టార్ట్ అయింది. November 1st ఏకాదశి రోజున టెంపుల్ కి అందరు వచ్చారు. ద షాపింగ్ పార్టీస్ 20,000 పీపుల్ పైగా టెంపుల్ కి వచ్చారు. యాక్చువల్లీ 25,000 పైగా పీపుల్ ని కవర్ చేసేంత కెపాసిటీ లేదు ఆ టెంపుల్ కి. ఆ టెంపుల్ కెపాసిటీ వచ్చి 2K నుంచి 3K వరకే. సాటర్డే మండే అయితే 3 to 5K వరకు వస్తారు. బట్ ఆ రోజు ఏకాదశి అయ్యేసరికి 25,000 మంది వచ్చారు. సరే వచ్చారు, ఓకే, కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు అనే థాట్ ఉంటది. బట్ ఇలా జనాలు చనిపోయేంతలా ప్రాబ్లం అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకి ఇదంతా జరగడానికి కారణం ఎవరంటే 200% జనాలే తప్పు. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఇప్పుడు గుడి అన్నాక ఎంట్రీకి ఒక వే ఉంటది, ఎగ్జిట్ ఒక వే ఉంటది. ఎంట్రీలోనే పోవాలా, ఎగ్జిట్ లోనే రావాలా, ఇది బేసిక్ కామన్ సెన్స్. బట్ ఇక్కడ ఇంత జనాలు ఉండేసరికి త్వరగా వెళ్ళాలి, త్వరగా రావాలి అనే థాట్ లో కొందరు చేసిన పని వల్లే ఇంత దారుణం క్రియేట్ అయింది. అదేంటంటే ఎంట్రీ వేల నుంచి గుడి లోపలికి రావడం కాకుండా ఎగ్జిట్ వేల నుంచి కూడా గుడి లోపలికి రావడం స్టార్ట్ చేశారు. వాళ్ళని చూసి ఇంకొందరు వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వన్స్ ఒక పర్సన్ వెళ్తే ఇంకా ఆటోమేటిక్ గా ఇంకొక కొంతమంది పీపుల్స్ వెళ్తారు కదా, అలానే కొందరు వెళ్ళడం తోటి వాళ్ళని చూసి ఇంకొందరు కూడా వెళ్ళడం స్టార్ట్ చేశారు. అలా చాలా మందికి పైగా ఎగ్జిట్ వేలోనే గుడి లోపలికి రావడం జరిగింది. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. గుడి పైన ఉంది. దేవుణ్ణి దర్శనం చేసుకోవాలనుకుంటే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్లే ప్రయత్నంలో ఎగ్జిట్ వేల నుంచి వచ్చిన జనాలు కూడా వీళ్ళంతా స్టెప్స్ దగ్గర ఉండి, ఆ గ్రిల్స్ ఉంటాయి కదా, మెట్లెక్కాలంటే గ్రిల్స్ ఉంటాయి, హ్యాండిల్ గ్రిల్స్. ఆ గ్రిల్స్ ని పట్టుకునే ప్రయత్నంలో చాలా మందిని హ్యాండిల్ చేయలేక అది విరిగింది. అలా గ్రిల్స్ ని పట్టుకునే వాళ్ళంతా కింద పడిపోయారు. కింద పడిపోయిన వాళ్ళని ఎవ్వరు గమనించలేదు. పడినా సరే తొక్కుకుంటూ టెంపుల్ లోకి వెళ్లారు. అలా ఈ తొక్కిసలాట జరిగింది. ఇదైతే చాలా దారుణం అని చెప్పాలి. ఒక ఓల్డ్ ఏజ్ గల ఒక ఉమెన్ ఆ గ్రిల్ సపోర్ట్ లేకుండా కింద పడిపోతే తొక్కుకుంటిలా రామని బ్లడ్ కారుతున్న ఎవరు పట్టించుకోలేదంట. అలా ఉంది మనుషుల మానవత్వం. అలా స్టాంపేడ్ తొక్కిసలాట జరిగింది. దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. 9 మంది చనిపోయారు. అందులో 8 మంది ఆడవారైతే ఒక 12 ఏళ్ల గల ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ తొక్కిసలాటపై టెంపుల్ ఓనర్ అయిన హరిముకుంద పాండా గారు మాట్లాడుతూ, మేము ఎక్స్పెక్ట్ చేయనంత జనాలు రావడం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది. ఇంతమంది వస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రోజు వచ్చే జనాల సంఖ్య 3 నుంచి 5,000 వరకు మాత్రమే ఉంటది. ఈ రోజు కూడా అలానే వచ్చారని మేము అనుకున్నాము. కానీ వచ్చింది 20,000 30,000 పైగా పీపుల్ వచ్చారని ఆయన మాట్లాడారు. ఈ టెంపుల్ ఓనర్ అయిన హరిముకుంద పాండా గారి మీద కేసు అగెన్స్ట్ ఫైల్ చేసేశారు. ఈ విషయం మీద ది ఆల్ఫా మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఈ ఇన్సిడెంట్ లో మెయిన్ గా ఇద్దరు తప్పు ఉంది. మెయిన్ గా చెప్పాలంటే ఖచ్చితంగా జనాలు తప్పే ఉంది. ఇప్పుడు ఎంట్రీ వే అండ్ ఎగ్జిట్ వే రెండు ఉన్నప్పుడు ఎంట్రీ వేలోనే రావాలా, ఎగ్జిట్ వేలోనే పోవాలా. ఇది బేసిక్ కామన్ సెన్స్, బేసిక్ రూల్ ఇది. ఇక్కడ మన జనాలు త్వరగా వెళ్ళాలి, త్వరగా రావాలి అనే ఒక పిచ్చి తాడుతో చేసిన పని వల్లే ఇంత దారుణం క్రియేట్ అయ్యింది. టెంపుల్ మేనేజ్మెంట్ పెట్టిన రూల్స్ బ్రేక్ చేసి ఎగ్జిట్ వేలోనే రావడం వల్లే 9 మంది చనిపోయారు. నేనేమంటానంటే, మనం తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు అనే దానికి ఈ ఇన్సిడెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ అందరినీ కలిపి తప్పు చేశారని అనడం లేదు. కొందరు చేసిన మిస్టేక్స్ వల్ల కొందరు ఆ లైన్ లో వెళ్తే వాళ్ళతో పాటు ఇంకొందరు వెళ్ళారు. అలా వెళ్ళడం వల్లే ఇంత దారుణం అనేది క్రియేట్ అయింది. సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి గుడి మేనేజ్మెంట్. ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది. ఏకాదశి రోజు అందరూ టెంపుల్ కి వస్తారు. ఇది అందరికి తెలిసిందే. సరే, ఇంతమంది వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి తెలియదు కూడా. బట్ వస్తారనే తెలియదు, బట్ వచ్చారని తెలుసు కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. మరి అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? పోనీ జనాలు వచ్చాకైనా పోలీసుకి ఇన్ఫార్మ్ చేసి మాకు ఇలా పోలీస్ సెక్యూరిటీ కావాలని వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు కదా. అది కూడా చేయలేదు వీళ్ళు. సో వీళ్ళ మీద కూడా కొంచెం తప్పు ఉంది. ఈ ఇన్సిడెంట్ పై శ్రీకాకుళం కలెక్టర్ గారు ఏం మాట్లాడారంటే, ఈ ఇన్సిడెంట్ కి ఈ టెంపుల్ డిపార్ట్మెంట్ కి, అంటే కొన్ని టెంపుల్స్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి, గవర్నమెంట్ అండర్ లో ఉంటాయి కదా, అందరికి తెలిసిందే. అలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి ఈ టెంపుల్ కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ టెంపుల్ ఒక ప్రైవేట్ టెంపుల్. ఈ టెంపుల్ కి సంబంధించిన ఏ విషయమైనా పూర్తి బాధ్యత వహించవలసింది టెంపుల్ ఓనర్సే అని కలెక్టర్ గారు అన్నారు. ఇక మీదటైనా జాగ్రత్తలు తీసుకుంటామని టెంపుల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు. అండ్ సీసీటీవీ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ గురించి సీఎం బాబు గారు,
డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు, పిఎం మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అయినా వీళ్ళందరూ ఒకటే మాట్లాడారు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ టెంపుల్ లో జరగడం అనేది చాలా బాధగా ఉంది. చనిపోయిన ఫ్యామిలీస్ కి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ ఇస్తామని ఆదేశాలను జారీ చేస్తున్నాం అనేలా వీళ్ళు ట్వీట్ చేశారు. దీని గురించి ది ఆల్ఫా మ్యాన్ ఏమంటుందనే విషయానికి వస్తే, మనం తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల మన వల్ల ఇతరులకి ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఒకవేళ పొరపాటున నీ ప్రమేయం లేకుండా జరిగిపోయినా సరే చూస్తూ ఉండకుండా నీ వంతు ప్రయత్నం అండ్ నీ వంతు సహాయం ఏదోటి చేయాలి. అండ్ ఇలాంటి దారుణాలు ఇక మీదటైనా జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి థాట్ ప్రతి ఒక్కరిలో రావాలని, ఇలాంటి అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో తీసుకురావాలని కోరుకుంటూ ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. టేక్ కేర్, సీ యు సూన్, బాయ్ బాయ్.